ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడు, ఐగుప్తు ధాన్యమునున్నదని వింటిని. మనము చావక బతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కానాను దేశంలో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారిలో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చేది. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు. కనుక యోసేపు సోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనపడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చిరని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కానాను దేశము నుండి వచ్చితిమి అనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఆ దేశమగునట్లు తెలుసుకొనిన వచ్చితిరని వారితో నడుగగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే, కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిన. అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరని వారితో నేను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశములో ఉన్న ఒక మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముడు తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా. మీ సహోదరులలో ఒకడు చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముడు నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనపడను కనుక మీరు చావరని చెప్పాను. వారట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనున్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని అతనితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తన మాట యోసేపు గ్రహించునని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యామను పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యంలో నింపుటకును వారి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞయించెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట అతడు ఒక గాడిదకు మేత పెట్టుటకే తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనపడిన. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతను, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసనని అతనితో ఒకడు చెప్పుకొనిది. వారు కానాను దేశమందున తన తండ్రి అని యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియచేశారు. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమునకు వేగు చూడవచ్చితి వారిమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము,
12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము. ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పుతిమి. అందుకు ఆ దేశపు ప్రభు మమ్ములను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకరిని నా యొద్దకు విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యం తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకున్నని ఈ సహోదరునికి అప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పినది. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడేది. అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకొని రాని యెడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతను మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనియ్యను. అతని అన్న చనిపోయాను, అతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున అతనికి హాని సంభవించిన యెడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను.